హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బీకామ్ వాలి అని యూట్యూబ్ ఛానల్ నేమ్ ఎందుకు పెట్టానో ఈ వీడియో ఎండ్లో చెప్తాను. దానికోసమే వీడియో చేస్తున్నాను అనమాట. నా వీడియో చూసి లైక్ చేయండి. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు ఎన్నో కష్టాలు పడి చదివి అక్కడి నుంచి ఆ 10th క్లాస్లో ఎలా మార్క్స్ తెచ్చుకోవాలని టెన్షన్ మామూలుగా లేదు. అయ్యో, నాకు చదివింది గుర్తుండదే, చదివింది మర్చిపోతాను, ఏంటి నా పరిస్థితి, నేను అసలు ఎగ్జామ్ పాస్ అవుతానా, ఇదే అనమాట డౌట్. ఎవడా అని ఏడ్చి మామూలుగా కాదు నా పరిస్థితి. ఎగ్జామ్ కోసం పొద్దున్నే 3:30 4కి లేచిపోయి చదివింది మర్చిపోయి అయ్యో గుర్తు రావట్లేదని బాధపడి ఎగ్జామ్ సెంటర్లో చెమటలు కట్టుకొని కళ్ళు తిరిగిపోతున్నట్టు అయిపోయి ప్రాణం అంతా దడ పుట్టేసి ఎలా ఉందంటే అలా ఉండేది 10th క్లాస్లో. ఓకే, ఎగ్జామ్ రాసి వచ్చేసాము. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే టైంకి అయితే నేను బాత్రూంలో దూరిపోయాను. అమ్మో, నేను పాస్ అవునా, ఏంటి నా పరిస్థితి అని. అమ్మయ్య, పాస్ అయిపోయాను. ఓకే, 60% మార్క్స్ వచ్చేసినాయి, చాలు ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్కి వెళ్ళిపోయాం. ఇంటర్కి వెళ్ళి చదివి దీనికి కూడా సేమ్ తెలుగు మీడియం చదవటం. తెలుగు మీడియం అయిపోయింది అసలు డిగ్రీ వరకు. ఓకే, ఏదో కష్టపడి చదివి దీనికి కూడా తెల్లవారుజామున లేచి చదివింది మర్చిపోయింది ఏంట్రా బాబు, అసలు ఎందుకు మర్చిపోతానని ఆలోచించి అలా 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 ఇంకా ఓకే కంప్లీట్ చేసేసాం. ఇంటర్ డిగ్రీ సరదాగా చదువుకొని చక్కగా కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కోచింగ్ సెంటర్లో, కంప్యూటర్ సెంటర్లో అన్ని ప్రతి సెంటర్ తిరగటమే డిగ్రీ అయిపోయిన తర్వాత. పోనీ అయ్యన్నా బుర్రలో ఎక్కినాయా అంటే కొంచెం ఎక్కినాయి అనమాట. నేర్చుకున్నా, ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఉద్యోగం కోసం. ఓకే, రాలేదు, వదిలేశాను. ఇంకా దానికోసం ప్రయత్నం చేసి అలసిపోయాను. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకేం చేస్తాం, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత తెలుసుగా ఇంకా హౌస్ వైఫ్ లాగా ఇంట్లోనే పడి ఉండటం. ఒక 2 years మాత్రం మ్యారేజ్ అయిన తర్వాత నేను జాబ్ చేశాను. అది కూడా న్యూస్ ఛానల్స్లో అనమాట. పెద్ద ఛానల్స్లోనే చేశాను, స్క్రోలింగ్ ఆపరేటర్ లాగా. ఓకే, అది అయిన తర్వాత ఇంకా జాబ్ మానేసి ఇంక ఇంట్లోనే అనమాట. ఇలా చిన్న రీల్స్ ఇలా స్టార్ట్ చేద్దాము అనే ఆలోచనతో ఎప్పటి నుంచో ఉంది. ఒక్కసారన్నా టీవీలో కనిపిస్తే బాగుండు, ఒక్కసారన్నా టీవీలో నేను వెళ్తే బాగుండు. ఒక్కసారి కూడా నాకు ఏ ప్రైజు రాలేదు, ఎవ్వరు నాకు అసలు ఏ ప్రైజ్ ఇవ్వలేదు. నేను వేస్ట్, అసలు ఎందుకు పనికిరాను నేను అసలు అనుకుంటా ఏడ్చుకుంటా ఉండేదాన్ని. ఓకే, ఇంకెన్ని రోజులు ఏడుస్తా, వదిలేసి ధైర్యం చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. అందుకే బీకామ్ వాలి అని పెట్టా అనమాట యూట్యూబ్ నేమ్. నా ఛానల్ నా ఇష్టమైన పేరు అనమాట అది. మీరు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా నేను ముందుకు వెళ్తాను. మీ ముందుకు ఇంకా మంచి వీడియోస్తో నేను రావాలని ఆశపడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వెళ్తాను రివ్యూస్ తీసుకోవడానికి, పబ్లిక్ రివ్యూస్, మూవీ రివ్యూస్ కోసం బయటకు వెళ్ళాలని ఆలోచనతో ఉన్నాను. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యేటట్లు మీ అందరూ నాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియో తీస్తున్నాను అంటే దీని తర్వాత నెక్స్ట్ ఎంత వర్క్ ఉంటుందో ఇప్పుడు నాకు తెలుస్తుంది. అమ్మో, ఇంత కష్టపడుతున్నారు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేసేవాళ్ళు, ఇంత కష్టపడుతున్నారు అని నాకు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా ప్రతిదీ. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. దీని వెనకాల ఎంత కష్టం ఉందో మీకు తెలుసు. వీడియో ఎడిటింగ్ ఉంటుంది, చాలా వర్క్ ఉంటుంది కాబట్టి అన్నీ మీకు తెలుసు. యూట్యూబ్ ఛానల్ వర్క్ ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు కాబట్టి మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.